బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని దాని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాలకు యెల్లో అలర్ట్ను జారీ చేసింది. పలు జిల్లాలకు యెల్లో అలర్ట్ను జారీ చేసిన నేపథ్యంలో అల్పపీడనం ప్రస్తుతం వాయువ్య బంగాళాఖాతం పరిసరాల్లోని పశ్చిమ బెంగాల్, ఒడిశా తీరాల్లో కొనసాగుతుందని పేర్కొంది. దీనికి అనుబంధంగా సముద్రం మట్టం నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఆవర్తనం కొనసాగుతుందని తెలిపింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని దాని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాలకు యెల్లో అలర్ట్ను జారీ చేసింది. పలు జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో అల్పపీడనం ప్రస్తుతం వాయువ్య బంగాళాఖాతం పరిసరాల్లోని పశ్చిమ బెంగాల్, ఒడిశా తీరాల్లో కొనసాగుతుందని పేర్కొంది. దీనికి అనుబంధంగా సముద్రం మట్టం నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఆవర్తనం కొనసాగుతోందని తెలిపింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి, వర్షాలు ఎక్కడెక్కడ పడే అవకాశం ఉందంటారు? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి రానున్న 3 రోజుల పాటు కూడా రేపు ఎల్లుండి కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెప్తుంది. ఈ రోజు భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది. ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు రాష్ట్రంలోని ఉత్తర పశ్చిమ జిల్లాల్లో కూడా అక్కడక్కడ వచ్చేటువంటి అవకాశం ఉందని కూడా వాతావరణ కేంద్రం చెప్తుంది. ఈ రోజు దక్షిణ జార్ఖండ్ పరిసర ప్రాంతాల్లో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావంతో ఈ అవకాశం సంబంధించి ఇంతవరకు కూడా నైరుతి దిశగా కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాను అవకాశం ఉంది అనేది కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెప్తుంది. థ్యాంక్ యూ రమేష్.